మరియు యెహోషువ, రేపు యెహోవా మీ మధ్య అద్భుత కార్యములను చేయును గనుక మిమ్మును మీరు పరిశుద్ధపరచుకొనుడని జనులకు ఆజ్ఞ ఇచ్చెను. జాగ్రత్తరాలు. యెహోషువ చెప్తున్నాడు, రేపు దేవుడు మీ మధ్య అద్భుత కార్యము చేస్తున్నాడు కాబట్టి మీరు పరిశుద్ధపరచుకొనండి. సాంక్టిఫై యువర్ సెల్ఫ్, క్లెన్స్ యువర్ సెల్ఫ్, సాంక్టిఫై యువర్ సెల్ఫ్, క్లెన్స్ యువర్ సెల్ఫ్. నీ జీవితంలో నూతన సంవత్సరంలో ఒక నూతన అద్భుతం దేవుడు చేయబోతున్నాడు నీ జీవితంలో. నువ్వు చేయవలసింది ఇక్కడ మనం చదివిన రీతిగా అక్కడ చెప్తున్న మాట, రేపు యెహోవా మీ మధ్య అద్భుతమును చేయుచున్నాడు గనుక మిమ్మల్ని మీరు శుద్ధపరచుకొనుడి. యు హావ్ టు సాంక్టిఫై యువర్ సెల్ఫ్. శుద్ధిపరచుకొనుడి అనగా ఏదో పాత నిబంధన గ్రంథంలో మీకు కొంచెం రెఫరెన్స్ ఇస్తాను చూడండి. ఆది కాండము 35వ అధ్యాయము మొదటి 3 వచనాల్లో మనం చూసినట్లయితే, యాకోబు ఎప్పుడైతే ఒక నూతన నడక, నూతన విశ్వాసముతో ముందుకు సాగుతున్నాడో అప్పుడు చెప్తున్న మాట, యాకోబు తిరిగి వచ్చి ఒక నూతన మార్గము, నూతన విశ్వాసంతో ప్రారంభించినప్పుడు అక్కడ బేతేల్ దగ్గర ఒక మాట అన్నాడు. ఏమన్నాడు? వాళ్ళ కుటుంబంతో హీ అండ్ హిస్ ఫ్యామిలీ వాష్ దెమ్సెల్ఫ్ అండ్ చేంజ్ దేర్ గార్మెంట్స్. వారు వస్త్రములు ఉతుక్కొని వారు వస్త్రములు మార్చుకున్నట్లుగా దేవుని వాక్యంలో మనం చూడగలం. అదే రీతిగా సమూయేలు రాసిన 2వ పత్రిక 12వ అధ్యాయం 20వ వచనం, సమూయేలు రాసిన 2వ పత్రిక 12వ అధ్యాయం 20వ వచనంలో మనం చూసినట్లయితే, దావీదు తన పాపమును ఒప్పుకున్న తర్వాత స్నానం చేసి బట్టలు మార్చుకున్న రీతిగా దేవుని వాక్యంలో మనం చూడగలం. వాక్యం ఏంటంటే, అంటే ఇప్పుడు వెళ్ళిపోయి మీరు ఏదో స్నానం చేయమని కాదు, దాని టైపాలజీ చెప్తున్నాను. శుద్ధిపరచుకోవాలి. తమ్ముడు ప్రీచలమా, మన మనసులను శుద్ధిపరచుకోవాలి, మన హృదయమును శుద్ధిపరచుకోవాలి. అందుకనే దావీదు అంటాడు, ప్రభువా నా హృదయమును పరిశోధించి నా ఆలోచనలు తెలుసుకొని నీకు ఆయాసకరమైన మార్గము ఏదైనా ఉన్నదో ప్రభువా నా యందు నుంచి తొలగించు, నన్ను నిత్య మార్గములో నుంచి నడిపించు ప్రభువా. ఈ నూతన సంవత్సరంలో నూతన మార్గము నీకు అనుగ్రహించబడాలి అనగా, ఈ నూతన సంవత్సరంలో నూతన విశ్వాసము లేకపోతే నూతన నమ్మకము నీకు కలగాలి అనగా, ఒక నూతన అద్భుతం నీ జీవితంలో జరగాలి అనగా నిన్ను నువ్వు శుద్ధిపరచుకోవాలి. యూ హ్యావ్ టు సాంక్టిఫై, క్లెన్స్ యువర్ థాట్స్. నీ మనస్సు, నీ హృదయము, నీ 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 ఆలోచనలు, నీ చూపు, నీ నడక, లేకపోతే నువ్వు దేవునికి పాత సంవత్సరంలో ఏదైతే నీకు తెలుసు నేను చెప్పవసరం లేదు, పరిశుద్ధాత్మ దేవుడు నీకు జ్ఞాపకం చేస్తున్నాడు. ఎవరో చెప్పవసరం లేదమ్మా, తమ్ముడు ప్రీచర్లు, నీకు తెలుసు నువ్వు ఎటువంటి ఏమి శుద్ధిపరచుకోవాలో కూడా తెలుసు, ఏది విడిచిపెట్టాలో తెలుసు, ఏ మార్గంలో వెళ్ళాలో కూడా తెలుసు. కానీ అపవాదుని కళ్ళు మూసివేశాడేమో. గత సంవత్సరంలో 2024 సంవత్సరంలో పాపపు ఊబిలో, నిస్పృహ, నిరాశ, కృంగుదలలో నడుస్తున్న నిన్ను ఈ నూతన సంవత్సరంలో దేవుడు దీవించాలని ఆశపడుతున్నాడు. ప్రొవైడెడ్ యూ సాంక్టిఫై యువర్ సెల్ఫ్, ప్రొవైడెడ్ యూ సెట్ అపార్ట్ యువర్ సెల్ఫ్. దేవునికి నువ్వు సెటపాటుకు జీవితం జీవించినట్లయితే దేవుడు నిన్ను దీవించే దేవుడు. ఈ నూతన సంవత్సరంలో నూతన మార్గము దేవుడు నీకు అనుగ్రహించబడును గాక. ఈ నూతన సంవత్సరంలో ఒక నూతన విశ్వాసము, నూతన నమ్మకముతో నువ్వు ముందుకు సాగాలి. ఒక నూతన అద్భుతము నీ జీవితంలో, దేని గురించి అయితే నువ్వు ప్రార్థన చేస్తూ వచ్చావు, దేని గురించి అయితే నువ్వు దేవుని యందు ఆధారపడుతూ వచ్చావు, దేవుని మీద వేచూస్తూ వచ్చావు, దేవుని చెప్తున్న మాట, నీ హృదయ వాంఛలను తీర్చే దేవుడు నూతన సంవత్సరంలో నీ హృదయ వాంఛ తీర్చబడును గాక. ఎందుకు అనగా దేవుడిచ్చే వాగ్దానం, నేను చెప్పేది కాదు, దేవుడు ఇచ్చే వాగ్దానము, నేను నూతన క్రియ చేయబోతున్నాను, మిమ్మల్ని ఆశ్చర్యపరిచి ఒక అద్భుత కార్యం. ఇట్స్ ఎ మిరకల్. నువ్వు అనుకున్నావు అన్నా 2024 సంవత్సరంలో జరగలేదు, ఈ సంవత్సరంలో జరుగుతుందా నువ్వు అనుకుంటున్నావేమో, అది అపనమ్మకం. అనుకున్నావు. నూతన నమ్మకము, నూతన విశ్వాసం నువ్వు ఉంచాలి. ఈ నూతన సంవత్సరంలో అద్భుత కార్యము చేసే దేవుడు అని ఆయన నమ్మకం ఉంచినట్లయితే దేవుడి నీ జీవితంలో అద్భుత కార్యాలు చేయాలని ఆశపడుతున్నాడు. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహించును గాక.